డైలాగ్ అయితే మాస్‌గా అయితే ఉంది. డెఫినెట్‌లీ మీకు నచ్చొచ్చు. ఫుల్ స్క్రీన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్రెడీ పెట్టాను. నేను మీకు ఇక్కడ ల్యాండ్‌స్కేప్‌లోనే చూపిస్తాను. వీలుంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను కాబట్టి చెక్ చేసి వచ్చేసేయండి. ఎందుకంటే అక్కడ లైక్ చేయొచ్చు మీరు. అంటే మీకు నచ్చొచ్చు. ఓకే. ఒకసారి చూద్దాం. నీకు యాటిట్యూడ్ ఉంటే తీసి మడత పెట్టుకోబే, నా దగ్గర చూపించకు. నీ మధ్యలో కొడదామని చూస్తున్నా, ఎవరు దొరుకుతలేడు. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందన్నది కామెంట్ చేయండి. మీకు ఇలాగే చూపించాను. వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చూడండి. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఫుల్ స్క్రీన్ ఆల్రెడీ పెట్టాను. నచ్చొచ్చు మీకు. అది ఎగ్జాంపుల్‌గా చేసిన నేను. నాకేందంటే నేను నా ఫోటోసే పెట్టాలని నాకు మెయిన్ చెప్పాలంటే నాకు ఫోటోస్ పెట్టి చేయడం నచ్చదు. అదే ఎందుకు పెట్టానంటే కామన్‌గా ఫోటోస్ అనేది చాలా ఫోటోస్ ఇంతకుముందు చాలా రెగ్యులర్‌గా చాలామంది ఫోటోస్ రిపీటెడ్‌గా పెట్టేసిన. ఎప్పుడైనా అలాగే ఉండే నా ఫోటోస్ కాబట్టి పెట్టేసిన. ఓకే. ఆహ్, నిజంగా చెప్పాలంటే నాకు నచ్చలేదు కానీ, తర్వాత నచ్చలేదు. చేసేటప్పుడు మాత్రం చేసేసిన. ఓకే. అది వదిలేద్దాంలే కానీ, ఇక్కడ చూసుకుంటే మెయిన్ ఏందంటే డిస్క్రిప్షన్‌లో మీకు ఫాంట్ అయితే ఇచ్చాను. బాగా నచ్చొచ్చు మీరు. ఫాంట్ అయితే డెఫినెట్‌లీ అయితే యాడ్ చేసుకోండి. ఓకే. ఇంకోటేందంటే ఫస్ట్ మనం ఫోటో కట్ చేద్దాం. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. ఫోటో కట్ అయినా చేయండి. లేకపోతే మీ ఫోటోని ఎక్స్‌పాండ్ చేయండి. ఎందుకంటే నేను 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 కొన్ని ఫోటోస్ ఎక్స్‌పాండ్ కూడా చేసిన. ఒక 8 ఫోటోస్ వరకైతే యూజ్ అవుతది. ఇంతకుముందు నేను ఎక్స్‌పాండ్ చేసిన ఫోటోస్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా హ్మ్. ఈ ఫోటో అంటే ఫోటో సైజ్ కొంచెం తక్కువగా ఉంటే మీరు ఎక్స్‌పాండ్ చేస్తే మీకు చాలా హెల్ప్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉందని అనుకుందాం. ఓకేనా? ఇక్కడ ఫిల్టర్‌లోకెళ్ళండి. సారీ అడ్జస్ట్‌మెంట్‌లోకెళ్ళి క్రాప్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఆహ్, ఎక్స్‌పాండ్ అని ఉంటది. లేకపోతే ఫస్ట్ అయితే ఫోటో సైజ్ కరెక్ట్‌గా సెంటర్‌లో కట్ చేసుకోండి ఇలా. ఓకే. దాని తర్వాత ఐ ఎక్స్‌పాండ్ అని ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. దాని తర్వాత మీరు కొంచెం సెంటర్‌లో ఫేస్ కట్ ఉండేలాగా ట్రై చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తే మీ ఫోటో ఎక్స్‌పాండ్ అవుతుంది. ఇంకో ఇంకో చేసి కూడా ఉంది మీకు అది కూడా చెప్తాను. అలర్ట్ మోషన్‌లోనే ఉందది. ఫస్ట్ అయితే 16:9 రేషియో తీసుకోండి. మీ యొక్క నార్మల్ ఫోటో ఏదైతే ఉందో అది తీసుకుందాం. సంథింగ్ ఏదైనా అవ్వచ్చు. ఏదంటే ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని మీరు కొంచెం జూమ్ చేసి ఒకవేళ ఫోటో సైడ్‌లో కొంచెం ఇది ఉంటే టైల్స్ ఎఫెక్ట్ తోటి కవర్ చేసుకోండి. మిర్రర్ ఆన్ చేసిన తర్వాత ఈ ఫోటోని సేవ్ చేసుకోండి. ఇదైతే మనకు సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఇంతకుముందు చెప్పాను. వీలుంటే ట్రై చేయండి. ఓకే. దాని తర్వాత మీకు ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్నైతే ఓపెన్ చేద్దాం. ఫాంట్ ఆల్రెడీ చెప్పేసిన డిస్క్రిప్షన్‌లో ఉంది చెక్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ ఏం లేదు. ఒకటి ఫస్ట్ అయితే ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఒక ఫోటో చేంజ్ చేద్దాం. చేంజ్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ గ్రూప్ ఉంటది. ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి ఇక్కడ కూడా మనకైతే ఒక ఫోటో అయితే ఉంటది. ఈ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి వేరే ఫోటోతోటి చేంజ్ చేద్దాం. ఈ ఫోటో దాన్ని చేంజ్ చేసి కరెక్ట్‌గా సెంటర్‌లో పెట్టుకోండి ఇలా. కొంచెం సెంటర్‌లో పెడితే లుక్ అయితే బాగుంటది. దాని తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోటో అయితే ఆటోమేటిక్‌గా చేంజ్ అయితే అయిపోతది. ఓకే. ఇందులో చాలా ఎఫెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇది ఎగ్జాంపుల్‌గా యూజ్ చేసిన కాబట్టి ఎందుకంటే చాలా లేట్ అయింది. అంతే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని సేవ్ చేసుకోండి.